చింత చిగురు సీజన్ లో ఒక్కసారైనా ఈ చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేయాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. స్టార్టర్ లాగా, సైడ్ డిష్ లాగా, జస్ట్ అలా వైట్ రైస్ లో కలుపుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత మంచి చికెన్ ఫ్రై ని చాలా సింపుల్ గా చేసేయచ్చు. ముందుగా చింత చిగురిని కాడలు తీసేసి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసి ఇలాచి, లవంగం, పట్టా కూడా వేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ఇంకా గరం మసాలా వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. చికెన్ లోంచి వచ్చే వాటర్ తోనే చికెన్ ఉడికిపోతుంది. బోన్ చికెన్ తీసుకుంటే కొన్ని నీళ్లు యాడ్ చేసి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకుని 2 minutes ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కాజు, చింత చిగురు, గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి 2 to 3 minutes కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో నెయ్యి, కొత్తిమీర, కరివేపాకు వేసి హై ఫ్లేమ్ లో కలుపుతూ 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ ఫ్రై రెడీ. రీల్ని సేవ్ చేసి తప్పకుండా ట్రై చేయండి.